బీబీనగర్ మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 40 ఏళ్ల భువనగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లేకుండా మొదటిసారి గెలిచిన తర్వాత ఇన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే కుంభం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని, కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ బీబీనగర్ మండలంలో గెలిచిన సర్పంచ్లకు మరి వాళ్ళకి సన్మాన కార్యక్రమంలో ఇక్కడ బీబీనగర్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్దగా గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ఒకటి చెప్పాలి ఏంటంటే, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలంలో సర్పంచులు 34 17 మంది కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు. నలుగురు ఇండిపెండెంట్ కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు. అంటే 21 గెలిచారు. దాదాపు 62% కాంగ్రెస్ సర్పంచులు బీబీనగర్లో గెలిచారు. అంటే ఈ విధంగా ఈ భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం బీబీనగర్లోనే గెలుచుకోవడం జరిగింది. పొందికోటలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. కొంచెం కొన్ని బాగానే ఉంది. సరే, భువనగిరి కొంత దాదాపు మరి యావరేజ్ ఫలితాలు. సరే, ఈ ఫలితాలు ఏంటంటే, ఒకటి మేము చెప్పాల్సింది ఏంటంటే, గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ శాసనసభ్యులు లేకుండే, ఎమ్మెల్యే లేకుండే, మొదటిసారి 40 ఏళ్లలో అంటే మాధవరెడ్డి గారు, ఆ తర్వాత ఉమామాధవరెడ్డి గారు, ఆ తర్వాత టీఆర్ఎస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ 40 ఏళ్ళు ఏకదాటిగా పాలన వాళ్ళకి నడిచింది. కాబట్టి ఇక్కడ సర్పంచులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా ఓట్ బ్యాంకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండలో అతి తక్కువ ఉందంటే భువనగిరి నియోజకవర్గం. సో ఆ కారణంతో ఎప్పుడు కూడా సర్పంచులు ఎక్కువగా గెలుచుకోలేని పరిస్థితి ఉండే. బట్ ఇది మొదటిసారి ఇక్కడ మరి దాదాపు 57 నుంచి, అంటే ఒక్కొక్క మండలం ఒక దగ్గర 52, ఒక దగ్గర 57, ఒక దగ్గర 60, ఇక్కడ 61 బీబీనగర్లో ఈ శాతం గెలుచుకోవడం ఏంటంటే, సరే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఇక్కడ కొంత అంత గొప్ప ఫలితాలు అంటే కాదు అని చెప్పాలి. కానీ ఇంతకుముందు చెప్పిన కారణం 40 ఏళ్ళ నుంచి లేని ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితులలో మరి ఇక్కడ ఓట్ బ్యాంక్ కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తగ్గిందని చెప్పాలి. సరే, నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ఎంపీ గెలవడం, సర్పంచులు కూడా అంటే 40 ఏళ్ళ చరిత్రలో ఈరోజు అత్యధిక స్థానాలు ఇన్ని సర్పంచులు ఎప్పుడు కూడా గెలవలేకపోతుంది. సో ఇది గొప్ప విజయంగా మేము భావిస్తాం. ఓకే, సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, బట్ భువనగిరి ఇది స్పెషల్ పరిస్థితి, ప్రత్యేకమైన స్థితి కాబట్టి ఈ రిజల్ట్ మేము మంచి రిజల్ట్గా భావిస్తున్నాం. ఇప్పటి నుంచి మాది ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోయే ఉంటుంది తప్పితే తగ్గే ముచ్చట లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సన్నబియ్యం కానీ, ఇంద్రమిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం కానీ, ఉచిత బస్సు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, అంటే గొప్ప కార్యక్రమాలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలలో ఏంటంటే వ్యక్తుల ప్రభావం, ఇంకా అనేక రకాలు వాళ్ళ ఓనర్లు కానీ, కులాలు, సమీకరణాలు, అన్ని అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క పార్టీ చేసిన సంక్షేమము, అభివృద్ధి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని ఆ స్థాయిల ప్రభావం పంపడుతుంది. సరే, ఇప్పుడు వచ్చే నెల 2 నెలల్లో ఎంపీటీసీ అంటే కాంగ్రెస్ బీఫామ్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మరి 3 రంగుల జెండా ఉంటుంది. కాబట్టి వచ్చే సందర్భంగా నేను చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే ప్రజల ఆలోచన ఉందో, నేను చేసిన కార్యక్రమాలు తప్పకుండా ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో గొప్పగా రిజల్ట్ ఉండబోతుంది. మాకు సంబంధించి 4 మండలాలు ఉంటాయి భువనగిరి నియోజకవర్గంలో, 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఖచ్చితంగా అమ్మని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని